ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో ఆ అంచనాలు కాస్త గాడి తప్పుతున్నాయా? రీసెంట్ గా విడుదలైన ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ వింటే అదే అనిపిస్తుంది. చంద్రబోస్ గారు రాశారు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చారు, అంతా బానే ఉంది. కానీ ఇందులో కొత్తదనం ఏది? పాత మేనరిజమ్స్, అవే పోలీస్ డ్రెస్లు, మళ్ళీ అదే గబ్బర్ సింగ్ ఛాయలు. అసలు ఈ సినిమా సమ్మర్ హీట్ గా నిలుస్తుందా లేక పాత చింతకాయ పచ్చడిలా మిగిలిపోతుందా? దేవిశ్రీ ప్రసాద్ ఒకప్పుడు ఈయన మ్యూజిక్ అంటే ఒక ఊపు ఉండేది. కానీ ఆర్ ఆఫ్ ఉస్తాద్ వింటుంటే మళ్ళీ పాత ట్యూన్లే అటూ ఇటూ తిప్పి కొట్టినట్టు అనిపిస్తోంది. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాసిన సాహిత్యం కూడా పవన్ కళ్యాణ్ భజనకే పరిమితమైందా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బండరాళ్లు బద్దలు కొట్టిన మొండి మొక్క లాంటి భారీ డైలాగులు పేపర్ మీద బానే ఉన్నా వినడానికి మాత్రం పాత సినిమాల వాసన వస్తోందంటున్నారు మూవీ లవర్స్. దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను రిపీట్ చేయాలని తెగ ట్రై చేస్తున్నారు. కానీ ఇందులో పవన్ కళ్యాణ్ స్టైల్స్ చూస్తుంటే కొత్తగా ఏం లేదనిపిస్తోంది. పాత సినిమాల్లోని మేనరిజమ్స్ ను మళ్ళీ చూపించడం ఫ్యాన్స్ కు ఐ ఫిస్ట్ కావచ్చు, కానీ కామన్ ఆడియన్స్ కు మాత్రం ఇది బోర్ కొట్టించడం పక్కా. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే కేవలం గన్ పట్టుకుని ఫోజులు ఇవ్వడమేనా? కథలో దమ్ము లేదా? మార్చి 26 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడప్ చేశారు. శ్రీలీల, రాశి ఖన్నా లాంటి గ్లామర్ ఉన్న మ్యాటర్ మాత్రం పవన్ చుట్టూనే తిరుగుతోంది. అటు పొలిటికల్ బిజీలో ఉంటూ పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చుట్టేశారా? అందుకే క్వాలిటీలో కాంప్రమైజ్ కనిపిస్తోందా? ట్రైలర్, పాటలు చూస్తుంటే మేకింగ్లో ఆ పాత మెరుపు కనిపించడం లేదన్న కౌంటర్స్ పేలుతున్నాయి. ఏదేమైనా గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి హైప్ అయితే ఉంది. కానీ కేవలం ఎలివేషన్స్తోనే సినిమా నెట్టుకొచ్చే రోజులు కావవి. మరి హరీష్ శంకర్ ఈ ఉస్తాద్తో ఏం మ్యాజిక్ చేస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.